కాక బట్ ఇవాళ తేట తెల్లంగా ద వెరీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో సిట్ అధికారులు స్పష్టంగా ఆ రూట్ మ్యాప్ కూడా ఎలా జరిగిందో చెప్పేశారు మాణిక్యరావు గారు. ఏంటంటే ఇందులో మిథున్ రెడ్డి కూడా చాలా చిన్న అంకమే కంపారిటివ్లీ. ఏం జరగబోతోంది నెక్స్ట్? మాణిక్యరావు గారు మాట్లాడుతున్నారు. వినపడుతుందండి నా మాట? వినపడుతుంది చెప్పండి. ఓకే, మీ ప్యానల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ముందు అతని మనస్తత్వానికి సంబంధించింది ఒక విషయం మాట్లాడాలి. గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతోటి కానీ ఎంపీలతోటి కానీ తనకి అవసరమైతే పిలిపించుకొని ఏ పని ఎట్లా చెయ్యాలో మాట్లాడటం తప్ప ప్రజా పరిపాలన గురించి కానీ మిగతా విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలే చెప్పారు. ఒక్కొక్క ఎంపీ నేను ఒకసారి కంటే ఎక్కువ గెలవలేదు, నేను 2 సార్లు కంటే ఎక్కువ గెలవలేదు, నాకు అపాయింట్మెంట్ లేదని మంత్రులు కూడా చెప్పాడు. అందుకనే మీరు ఇక్కడ చూస్తే అంతిమ లబ్ధిదారు అనే మంచి చక్కటి పదాలు వాడాల్సినటువంటి అవసరం లేదు. జగన్ ఈజ్ ద బిగ్ డాన్. అతను మొత్తం ఈ నేర ముఠాకి డాన్ లాంటి వాడు. అతను వేసే ప్లాన్లన్నీ అట్లాగే ఉంటుంది. చదువుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు చదువుని సంస్కారవంతంగా ప్రజల కోసం ఉపయోగపడితే ఒక పద్ధతిలో రిజల్ట్ వస్తాయి. అదే చదువుకున్నటువంటి వాడు నేరపూర్తిగా మారితే ఇంకొక రిజల్ట్ వస్తాయి. ఉదాహరణకి మీకు రజనీకాంత్ ఒక సినిమా ఉంది, ఏదో టెక్నికల్ సినిమా. దానిలో ఒకడు టెక్నాలజీ తోటి విధ్వంసం చేస్తాడు, ఇంకొకడు టెక్నాలజీ తోటి మంచి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి కొడుకు, అతను నేరాలు మొత్తం పురికి పుచ్చుకొని ఎట్లా నేరాలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయాన్నే మనం మాట్లాడితే మద్యానికి సంబంధించినటువంటి విషయంలో ప్రజల ముఖాన కొన్ని నినాదాలు పడేశారు. నేను అధికారంలోకి వస్తే పూర్తి మద్యపాన నిషేధం, నేను అధికారంలోకి వస్తే ఎక్కడ బెల్ట్ షాపులు ఉండవు, లేకపోతే అక్క చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఈ నినాదాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారు. అతను ఒక పాలసీనే తయారు చేశాడు మద్యానికి సంబంధించి. ఇప్పుడున్నటువంటి మద్యం ద్వారా మనకు వచ్చేటువంటి కమిషన్ అంతా 100కి 2 రూపాయలు కమిషన్ వస్తుంది అనుకో, 100కి 80 రూపాయలు కమిషన్ వస్తే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాంట్లో ఏం కలపాలి, ఎట్లా ఆ ఫ్యాక్టరీలు పెట్టాలి, ఆ ఫ్యాక్టరీల నుంచి మన వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, మన వాళ్ళే ఎట్లా అమ్మాలి, దాని డిజిటలైజేషన్ లేకుండా ఎట్లా ఉండాలి, వీటిని వసూలు చేయడానికి పేదవాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఈ డబ్బు మొత్తం ఎవరి దగ్గరికి రావాలి, అది నా దగ్గరికి ఎట్లా చేరాలి. ఇదంతా కూడా క్రిమినల్స్ చేసేటువంటి వాళ్ళు, క్రిమినల్ను వ్యూహాలు చేసేటువంటి వాళ్ళు. మీరు చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చూశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, రోచయ్య గారు, లేకపోతే కొద్దిగా రాజశేఖర రెడ్డి గారిని కూడా అనుకుందాం, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి వాళ్ళందరూ చూశారు. ఎవరైనా సరే పరిపాలనలో తప్పులు దొరికినాయేమో కానీ పరిపాలనే నేరమయంగా చేసేటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో అయితే మనం చూడాలి. అక్కడక్కడ దొరికి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది మొత్తం పరిపాలనే నేర పూర్తిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు నేను నిన్న కూడా ఒక చోట చెప్పాను, ఈ మందంతా కల్తీ మందు రావాలి, ఎట్లా రావాలి? ఆంధ్రప్రదేశ్ లో భారతదేశ వ్యాప్తంగా అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పౌర సరఫరాల నుంచి రైస్ ఇస్తా ఉంటారు, తక్కువ రేటుకి ఇస్తా ఉంటారు పేదవాళ్ళకి కూడు పెట్టడం కోసం. ఈ తక్కువ రైస్ ని కలెక్ట్ చేయాలంటే కూడా ఆథరైజ్డ్ గా కలెక్ట్ చేయాలి. ఆథరైజ్డ్ గా ఎట్లా కలెక్ట్ చేయాలి? మనమే వెహికల్స్ పెడదాం, మనమే డబ్బులు పెడదాం, ప్రభుత్వం తరఫు నుంచి, ప్రజల సొమ్మే కదా. అట్లాగే బియ్యం సరఫరా కోసం వ్యాన్లు కొని వీటిని ప్రజలకి ఇవ్వకుండా మొత్తం వసూలు చేసి మిల్లర్ దగ్గర తీసుకెళ్లి మిల్లర్ దగ్గర నుంచి కాకినాడకు తీసుకెళ్లాలి. కాకినాడలో దూడపూడి చంద్రశేఖర్ ద్వారా ఆఫ్రికా దేశాలకు పంపాలి. ఆఫ్రికా దేశాల్లో మొత్తం బియ్యం ద్వారా ఈ లిక్కర్ కి సంబంధించినటువంటి స్పిరిట్ తయారు చేయాలి వేస్ట్ ద్వారా. ఈ స్పిరిట్ ని ఇక్కడికి తీసుకురావాలి, మన కంపెనీలు అయి ఉండాలి. అదాన్ లాంటి కంపెనీలు లేకపోతే ఎస్బీఐ లాంటి కంపెనీలు వాటిల్లో పెట్టుబడి పెట్టి వీళ్ళు పర్సెంటేజ్ పెట్టుకొని ఇక్కడ ఓన్లీ స్పిరిట్ తయారు చేయాలి. ఈ స్పిరిట్ ని ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి వాళ్ళు అడిగి అనే మాటలు కూడా విన్నాం. ప్రభుత్వం అమ్మేటప్పుడు అసలు ఎట్లా కుదిరిద్ది తప్పు చేయటం అని, వీటిని ప్రభుత్వం ద్వారా అమ్మాలి. ఇదంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్. నాకు తెలిసి ముంబై డాన్లు కూడా ఇంత పగడబందీగా చేయి. నేను అందుకనే అంతగా
జగన్మోహన్ రెడ్డి క్లియర్ గా దీనిలో బిగ్ డాన్, అందులో వేరే మాట లేదు. అయితే దీని అంతటికి ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి అన్నానికి జరగట్లేదా? పేదరికంలో ఉన్నాడా? లేకపోతే అంజయ్య ముఖ్యమంత్రిగా చేశాడు, లేకపోతే ఇంకొక మోతుపల్లి నరసింహులు ఇంకొక అతను ఎమ్మెల్యేగా చేశాడు, తిండికి జరగట్లేదు అనే టైపా? లక్షల కోట్లు సంపాదించి శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే ప్లాన్ చేశారు. దీనికోసం మా వెంకటేశ్వర గారు, గాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ప్రజల యొక్క రక్త మాంసాలని కూడా పనంగా పెట్టి, ఎవడో పేదవాడు లెక్కర్లు కొనేది, దానికి ఎట్లా చేశారు? ఆ బాటిల్స్ కూడా మీరు కనుక చూస్తే బ్యాక్ పేపర్ ప్రీమియం విస్కీ, ఇది మినిమం నామ్స్ తోటి గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కంపెనీ. కొన్ని అవన్నీ కూడా పాటిస్తుంది ఆ నామ్స్, మనం ఆ పదాలు ఏవో మనకు తెలియదు. ఆ తయారు చేయడానికి కావాల్సినటువంటి వాటిని మొత్తాన్ని కూడా పాటిస్తుంది. ఇది మరి ఆరోగ్యం చెడిపోకుండా, పూర్తిగా చెడిపోకుండా, ఏదో కొద్దిగా ఆల్కహాల్ శాతం, ఆ శాతం, ఈ శాతం గైడ్ లైన్స్ ప్రకారం, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్తుంది. ఏది బ్యాక్ పేపర్ ప్రీమియం విస్కీ. వీడు ఎంత చేసి ఇదేం చేశాడు? సేమ్ అదే పేరు లాగా ఉండాలి, బ్యాక్ పేపర్ గోల్డ్ విస్కీ. దాన్ని ఎత్తేసాడు, అది 690 రూపాయలు. ఇది ఎంత పెట్టాడు? 1759 రూపాయలు. ఇది విస్కీ. అది అన్ని మెజర్మెంట్స్ ఉన్నటువంటిది 697, సుమారు 3 రెట్లు ఎక్కువ, బట్ నాణ్యత తక్కువ. ఎంత? దాదాపు 1063 రూపాయలు. మళ్ళీ ఆ క్వాలిటీ కాదు. మీరు ఒక బాటిల్ గురించి చెబుతున్నా నేను, ఆ క్వాలిటీ కాదు, క్వాలిటీలో చీప్ చేసి దాంట్లో విష పదార్థాలు పెట్టి కిక్కు తొందరగా ఎక్కేటట్టు చేసి దానికోసం ఎంపర్లాడేటువంటి ఇవన్నీ కూడా మనిషిలో తయారు చేసినటువంటి ఇలాంటివి చెప్పుకుంటే మన డిబేట్ ఒక గంటకి చాలదండి. అదే మీరు జస్ట్ ఒక బాటిల్ ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు ఒక బాటిల్ ఎగ్జాంపుల్, బ్యాక్ పేపర్ ప్రీమియం ఇస్కీ 696 రూపాయలు, అవి క్వాలిటీ తోటి ఉండేది. దాని